యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు రచించి గానం చేసినటువంటి ఒక చక్కని భక్తి గీతము భక్తి గీతమును ఆల్రెడీ మనం 2 వీడియోలు పాడుకున్నాం. ఒక వీడియోలో పాట, ఒక వీడియోలో సాంగ్ విత్ స్వరం గాయకులకు. ఇప్పుడు ఈ 3వ వీడియోలో ఇన్స్ట్రుమెంట్స్ వరకు, అది ఏ ఇన్స్ట్రుమెంట్స్ వరకైనా అనుస్వరంతో మనం నేర్చుకుందాం. ఈ పాటని నేను చెప్తాను, మీరు కూడా పాడుకోవచ్చు. ఈ వీడియోలో నా కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు నా ఫింగర్స్ మీకు కనిపించు, నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సంగీతం క్లాసులు ఆన్లైన్లో కావాలంటే A to Z నేను అన్ని స్వరాలతో చెప్తాను. కాబట్టి నా వీడియోలు అందరూ చూస్తూ ఉంటారు కదా, నేను నంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ చెప్తాను. అది A to Z అంటే అన్ని సంగీతము ప్లస్ లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, అలాగే మూవీ సాంగ్స్ అన్నీ చెప్తాను నేను స్వరంతో అనమాట. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో మన తెలుగువారు ఎక్కువ ఉంటే అక్కడ ఒక 50-60 మంది నేర్చుకుంటున్నారు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే సంగీతం ఆన్లైన్లో నేర్చుకోవాలనిపిస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు నొక్కి చెప్తున్నాను ఏమిటంటే, పైన స్వరము కింద సాహిత్యం అది కరెక్ట్ కాదు. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వాళ్ళకి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. నేను క్లియర్గా రాశాను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాహి పాహి రామదూత పాహి హనుమంత, హనుమంతుడి మీద చాలా చక్కని పాట రాశారన్నమాట. రచన, సంగీతం, గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం. రాగం హిందోళ రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫార్ నోట్స్ ఏమీ కలపలేదు అనమాట. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కోస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నట భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ ధనిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీపా అనే 2 స్వరాలు లేవు. డిసెండింగ్ ఆర్డర్ సానిద మాగాస, పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి అనమాట. 5 స్వరాలు ఉంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళము. నడక చాలా ముఖ్యం. ఇది తిస్ర గతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు, గమనించండి. తక్కిట్ట 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 అని. శృతి, ఒరిజినల్ శృతి బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినటువంటి వీడియోస్లో, ఒక వీడియోలోనేమో 1వ శృతి అని ఉంది, ఒక వీడియోలోనో 1.5 శృతిలో పాడారన్నమాట. నేను 1.5 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. 1వ శృతి ఇది. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. ఈ పాటను మనం
చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా నేర్చుకుపోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పడుకుందాం. అలాగే లో పిచ్ లేని స్వరాలు వాడారు, హై పిచ్ లేని స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సా సనిద మగ సా, సగమదని సా సనిద మగ సా. లో పిచ్లో సనిదని సా దైవతం వరకు వెళ్ళారు. హై పిచ్లో సగ సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవిని మనం నేర్చుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నేను ఎప్పుడైనా కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు నా ఫింగర్స్ మాత్రం కనిపించవు, నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట. పాహి పాహి రామదూత పాహి హనుమంత, పాహి పాహి రామదూత పాహి శ్రిత పారిజాత, పాహి పాహి రామదూత పాహి హనుమంత. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాహి పాహి నిస స స రామదూత సమగమగ సా పాహి నిగస నిద హనుమంత ధని సా. ఇప్పుడు చూడండి ఆ లైన్. నిస స సమగమగ సా నిగస నిద ధని సా. పాహి పాహి మగమని దని నిస స రామదూత పాహి సగస నిద శ్రిత పారిజాత దశ నిస నిద మగ సా. రెండో లైను. మగమని దని నిస స సగస నిద దశ నిస నిద మగ సా. నిస స సమగమగ సా నిగస నిద ధని సా. ఒకటికి 2 సార్లు మీరు వింటే అది చక్కగా నేను పాడేటప్పుడు నాతో పాటు మీరు పాడుకుంటే ఈ పాట మీ అందరికీ ఇన్స్ట్రుమెంట్స్ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చరణమును నేర్చుకుందాం. ఫస్ట్ చరణమును నేర్చుకున్నప్పుడు మనం చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. పాహి పాహి భవ పునీత పాహి బ్రహ్మాది వినుత, పాహి పాహి ప్రాణదాత పాహి పవమాన సుత. మళ్ళా పల్లవి పాడుకోవాలన్నమాట ఇక్కడ. పాహి పాహి భవ పునీత గమ మామ పాహి పాహి భవ పునీత గమ మామ. సరిపోయింది. పాహి మదమగ సా పాహి బ్రహ్మాది వినుత నిస మామ మమ గమ మామ గమ మామ మదమగ స నిస మామ నిస మామ మమ. పాహి పాహి ప్రాణదాత మగమని దని పాహి పాహి ప్రాణదాత నిస స పాహి సగస నిద పాహి పవమాన సుత దశ నిస నిద మగ సా. రెండో ఏం చూద్దాం ఇప్పుడు. మగమని దని నిస సగస నిద దశ నిస నిద మగ సా. మళ్ళా పల్లవి పాడుకోవాలి ఇక్కడ మనం.
ని స స సా స స మగ మగ సా స ని గ స ని ద ద ని సా సా మగ మ ని ద ని ని స స సా స స గ స ని ద ద స ని స ని ద మ గ స ని స స సా స స మగ మగ సా స ని గ స ని ద ద ని సా సా. ఇప్పుడు మనం రెండవ చరణమును చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో నేర్చుకుందాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. పాహి పాహి వాగధీశ పాహి పాతక వినాశ పాహి పాహి సుప్రకాశ పాహి సుభక్త పోష పాహి పాహి రామదూత పాహి హనుమంత అని పల్లవి పాడుకుంటాం. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాహి పాహి గమ మామ వాగధీశ గమ మామ పాహి మదమగ సా పాహి పాతక వినాశ నిస మమ మామ పాతక వినాశ గమ మామ గమ మామ మదమగ స మదమగ స నిస మామ మామ సారీ నిస మమ మమ పాహి పాహి మగ మని దని సుప్రకాశ నిస స సా స మగ మని దని నిస స సా స పాహి పాహి సుప్రకాశ పాహి సగ స నిద పాహి సుభక్త పోష సనిద మగ సా మగ మని దని ని స స సా స స స ని ద స ని ద మగ సా. మళ్ళా పల్లవి పాడుకోవాలన్నమాట ఇక్కడ. పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి శ్రిత పారిజాత ని స స సా స స మగ మగ సా స ని గ స ని ద ద ని సా సా మగ మ ని ద ని ని స స సా స స గ స ని ద ద స ని స ని ద మ గ స ని స స సా స స మగ మగ సా స ని గ స ని ద ద ని సా సా. ఇప్పుడు మనం మూడో చరణమును నేర్చుకుందాం. మూడో చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పాహి పాహి రిపుమర్దన పాహి జయ కారణ పాహి పాహి రిపుమర్దన పాహి జయ కారణ పాహి పాహి శుభలక్షణ పాహి సంకటహరణ. ఇప్పుడు మళ్ళా పల్లవి పాడుకోవాలి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాహి పాహి గమ మమ రిపుమర్దన గమ మమ గమ మమ గమ మమ పాహి మదమగ సా పాహి జయ కారణ నిస మమ. ఈ లైన్ మొత్తం చూద్దాం. గమ మమ గమ మమ మదమగ స నిస మమ. రెండో లైను. పాహి పాహి శుభలక్షణ మగ మని దని పాహి పాహి శుభలక్షణ నిస స స స పాహి సగ స ని ద పాహి సంకటహరణ దశ ని ద మగ సా. రెండో లైన్ చూద్దాం. మగ మని దని ని స స స స సగ స ని ద ద స ని ద మగ సా. మళ్ళా మనం ఇక్కడ పల్లవిని మొత్తం ప్లే చేసుకోవాలి. పాహి పాహి రామదూత పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి శ్రిత శ్రిత పారిజాత
ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స మ గ మ ని ద ని ని స స స స స గ స ని ద ద స ని స ని ద మ గ స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స. ఇప్పుడు లాస్ట్ చరణం 4వ చరణంను నేర్చుకుందాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది. లాస్ట్ చరణం నేర్చుకుందాం. పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ పాహి పాహి విజితమాయ పాహి సంజీవరాయ పాహి పాహి హరి వినేయ పాహి వీరాంజనేయ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాహి పాహి గమ మమ విజితమాయ గమ మమ పాహి పాహి విజితమాయ గమ మమ గమ మమ పాహి మద మగ స పాహి సంజీవరాయ నిస మమ మమ. ఈ లైన్ మొత్తం చూద్దాం. గమ గమ మమ గమ మమ మద మగ స ని స మమ మమ పాహి పాహి. రెండో లైన్ మగ మ ని ద ని పాహి పాహి హరి వినేయ ని స ని స స పాహి స గ స ని ద వీరాంజనేయ ద స ని స ని ద మ గ స వీరాంజనేయ. రెండో లైన్ చూద్దాం. పాహి పాహి హరి వినేయ పాహి వీరాంజనేయ మగ మ ని ద ని ని స స ని స ని స స స గ స ని ద ద స ని స ని ద మ గ స. మళ్ళా పల్లవి మొత్తం ఇక్కడ పాడుకోవాలి. ఎండింగ్ వేరే విధంగా ఉంటుంది, నేను చెప్తాను. పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి శ్రిత పారిజాత ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స మ గ మ ని ద ని ని స స స స స గ స ని ద ద స ని స ని ద మ గ స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స మ గ మ ని ద ని ని స స స స స గ స ని ద ద స ని స ని ద మ గ స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స మ గ మ ని ద ని ని స స స స స గ స ని ద ద స ని స ని ద మ గ స. ఎండింగ్ చూడండి ఇక్కడ. నిస పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి హనుమంత పాహి పాహి రామదూత పాహి హనుమంత. స్వరం నిస ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స ని స స స స స మ గ మ గ స స ని గ స ని ద ద ని స స. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా సరే పనికి వస్తుంది అనమాట. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, గురుగారు ఇది ఫ్లూట్కి వస్తుందా, వీణకు వస్తుందా, నాదస్వరానికి వస్తుందా, ట్రంపెట్కి వస్తుందా, క్లారినెట్కి వస్తుందా, గిటార్కి వస్తుందా, సితార్కి వస్తుందా అని. అన్నిటికీ పనికి వస్తుంది అనమాట. చాలా సంతోషం. 1కి 4 సార్లు వినాలి మీరు. ముఖ్యంగా ఎంతో కష్టం. మరి హంబులీ రిక్వెస్ట్ అనమాట, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వారికి, తెలిసిన వారికి మనం ఏమీ చెప్పక్కర్లేదు. తెలియని వారికి ఉపయోగపడితే అది మన విద్యకి సార్థకత అనమాట. ఎందరో మహానుభావులు వీడియోలు పెడుతుంటారు యూట్యూబ్లో, వాళ్ళందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఎవరి స్టైల్ వారిది, ఎవరిని మనం నిందించకూడదు అనమాట. అందరినీ మనం
మరి ప్రతి గురువుని మనం ప్రతి గురువుకి మనం నమస్కారం తెలియజేయాలి. నెక్స్ట్ వీడియో 4వ వీడియో వస్తుంది. ఈ పాటకి మనం కీబోర్డ్ ప్లేయింగ్ అక్కడ నా ఈ ఫింగర్స్ అన్నీ కూడా, వేళ్ళన్నీ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపించవన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.